హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇండియన్ జాగ్రఫీ యొక్క క్లాసెస్లో భాగంగా క్లైమేటాలజీని డిస్కస్ చేద్దాం. క్లాస్ 16లో భాగంగా ఈ యొక్క శీతోష్ణ స్థితి గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ప్రీవియస్ క్లాసెస్లో మనం నదులు అదేవిధంగా సరస్సుల గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఎవరైతే ఇంకా ఈ యొక్క క్లాసెస్ చూడలేదు దయచేసి ఆ యొక్క క్లాసెస్ చూడండి. అయితే ఒక శీతోష్ణ స్థితి. సో శీతోష్ణ స్థితి అంటే ఏంటిది? ఒక పర్టికులర్ ప్రదేశానికి లేదా ఒక రాష్ట్రానికి లేదా ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లాకు సంబంధించినటువంటి ఉష్ణోగ్రత, వర్షపాతాల యొక్క దీర్ఘకాలిక సగటు అంటే పర్టికులర్ ఇయర్స్ బేస్ పైన ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతం యొక్క సగటునే మనం శీతోష్ణ స్థితిగా తీసుకోవడం జరుగుతుంది. అంటే మన యొక్క తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి శీతోష్ణ స్థితి, ఆంధ్రప్రదేశ్కి, రాజస్థాన్కి, మధ్యప్రదేశ్కి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకమైనటువంటి శీతోష్ణ స్థితి ఉంటుంది. అదేవిధంగా మన దేశాల పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకమైనటువంటి శీతోష్ణ స్థితి అనేది మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క శీతోష్ణ స్థితికి సంబంధించినటువంటి అధ్యయనం చేసే శాస్త్రాన్ని క్లైమేటాలజీ అంటారు. అదేవిధంగా ఈ యొక్క వెదర్ సంబంధించి ప్రస్తుతం లాక్డౌన్ స్టార్ట్ అయినటువంటి మార్చి 22 నుంచి టిల్ నౌ దాకా మనకు వెదర్ మొత్తం కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోవడం జరిగింది. కలుషిత రహితమైనటువంటి వాతావరణంగా మనకి ఇక్కడ రూపాంతరం చెందడం జరిగింది. అదేవిధంగా గాలిలో ఉన్నటువంటి పొల్యూటెంట్స్ మొత్తం కూడా మనకు ల్యాండ్ పైకి రావడం వల్ల ఎయిర్ కూడా చాలా మటుకు ఫిల్టరైజ్ అయిపోవడం జరిగింది. అండ్ ముఖ్యంగా జీవనదులైనటువంటి గంగా, బ్రహ్మపుత్ర అదేవిధంగా మరికొన్ని కలుషిత నదులన్నీ కూడా స్వచ్ఛంగా మారడం జరిగింది. అండ్ ఏదైతే అంతరించిపోయాయి అనుకున్నటువంటి జీవజాతులు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మనకు వెలుగు చూడడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వెదర్ యొక్క చేంజ్ అనేది ఈ యొక్క లాస్ట్ 1.5 monthలో మనకి ఇంత చేంజ్ జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ అదేవిధంగా ఈ యొక్క క్లైమేటాలజీ గురించి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ యొక్క లాక్డౌన్ అయిపోగానే జరిగేటటువంటి అన్ని ఎగ్జామ్స్కి. కాబట్టి ఏ వెదర్ చేంజెస్ జరిగాయి అంటే ఈ యొక్క గంగా అనేది చాలా మటుకు ప్రక్షాళన అయిపోయింది. అదేవిధంగా వాతావరణం కూడా మనకు చాలా మటుకు చేంజ్ అయింది. గాలిలో కూడా ఉండేటటువంటి పీపీఎం అంటే పార్ట్స్ పర్ మిలియన్ కూడా తగ్గిపోవడం జరిగింది. హజార్డస్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకు చాలా మటుకు కూడా డిక్రీజ్ అయిపోవడం జరిగింది. లైక్ లెడ్ కానీ మెర్క్యూరీ ఇవన్నీ కూడా మనకు తగ్గిపోయినాయి. కాబట్టి మన యొక్క డేటా కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం బేసిక్ డేటా డిస్కస్ చేసుకుందాం. తర్వాత ఆ యొక్క కీ పాయింట్స్ అన్నింటిని కూడా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు క్లాస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ యొక్క వాతావరణ అధ్యయన శాస్త్రాన్ని మెటియోరాలజీ అంటారు. సో మనకి బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక అడగాలనుకుంటే వాతావరణ అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారంటే మెటియోరాలజీ అనడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క ప్రపంచ వాతావరణ దినోత్సవం వచ్చేసి మార్చ్ 23 దీని షార్ట్ కట్ 323. సో 323 అనేది దీన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క శీతోష్ణ స్థితి అనేది భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి ఆయన రేఖ ఋతుపవన శీతోష్ణ స్థితి. మనం పాటించినటువంటి క్యాలెండర్లో ఉన్నటువంటి 12 monthsని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ 2 monthsకి ఒక ఋతువు లెక్క 6 ఋతువుస్ అంటే ఓవరాల్గా మనకు 6 ఋతువులు అనేవి మనకి ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. 6 ఋతువులు వచ్చేసి వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర. సో మనకి ఇక్కడ ఏమని అడుగుతాడంటే ఏ మాసం అనేది ఏ ఋతువులో స్టార్ట్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ జ్యేష్ఠ మాసం అనేది ఏ ఋతువులో ఉంటుంది? గ్రీష్మ ఋతువులో ఉండడం జరుగుతుంది. మార్గశిరం అనేది హేమంత ఋతువులో ఉంటుంది. పాల్గొనం అనేది శిశిర ఋతువులో ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మనకు కాంప్లికేటెడ్ అడుగుతుంటారు లేదా ఇంగ్లీష్ క్యాలెండర్ బేస్ పైన కూడా మనకు అడిగే అవకాశం ఉంటుంది. సో వీటి యొక్క మెయిన్ డేటా చూద్దాం. సో ఫస్ట్ వసంత ఋతువు తీసుకుంటే మార్చ్, ఏప్రిల్. సో ఇక్కడ మనకు చైత్రం, వైశాఖం వస్తుంది. అదేవిధంగా ఫెస్టివల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఈ యొక్క టైంలో మనకు ఉగాది వస్తుంది. అండ్ నెక్స్ట్ గ్రీష్మ, వసంత అయిపోగానే గ్రీష్మ అంటే మే, జూన్. సో ప్రజెంట్ మనం గ్రీష్మ ఋతువులో ఉన్నాం. జ్యేష్ఠం, ఆషాఢ మాసాలు ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ వర్ష ఋతువు అంటే రెయినీ సీజన్ అంటే మనకి ఇక్కడ జూలై, ఆగస్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకు శ్రావణం, భాద్రపదం తెలుగు మాసాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ శరద్ ఋతువు అంటే మనకు చిన్నగా కోల్డ్ అనేది ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఆశ్వీజం, కార్తీక మాసాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ హేమంత ఋతువులో మనకు కోల్డ్ అనేది ఇంకా హై లెవెల్లో ఉండడం జరుగుతుంది. అంటే పీక్ లెవెల్లో ఉంటుంది చలి అనేది. కాబట్టి నవంబర్ అండ్ డిసెంబర్లో. అండ్ ఈ యొక్క నెలల్లో ఉండేటటువంటి మార్గశిర అదేవిధంగా పుష్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ శిశిర వచ్చేసి లాస్ట్ వన్ జనవరి అండ్ ఫిబ్రవరిలో మాఘం అండ్ పాల్గొనం అనేవి ఉన్నాయి. అండ్ మొదటి తెలుగు నెల వచ్చేసి చైత్రం. అండ్ అదేవిధంగా అతి వేడిగా ఉండేటటువంటి నెల జూన్ నెల. సో అదేంది మనకి ఇక్కడ మే కదా, అతి వేడిగా ఉండేటటువంటి నెల మే నెల కదా అని అంటే మనం ఇక్కడ తీసుకునేది దేశం పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే మనకి ఇక్కడ మన యొక్క ఈ విధంగా మన భారతదేశం తీసుకుంటే సో ఇక్కడ నుంచి మనకు కేరళ నుంచి వచ్చినటువంటి గాలులు ఇక్కడ మనకి ఈ ప్రదేశంలో నైరుతి ఋతుపవనాలు ఈ ప్రదేశంలో మనకు కూల్ చేస్తాయి. అయితే జూన్ 21 ఎక్కువసేపు పగలు ఉండేది జూన్ 21 కాబట్టి ఆ రోజునే మనకి ఎక్కువ ఎండ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే అప్పటికే మన దగ్గరికి నైరుతి ఋతుపవనాలు అనేవి రావడం వల్ల మనకు ఆ యొక్క ఎండ తీవ్రత ఉండదు. కానీ ఉత్తర భారతదేశంలో అదేవిధంగా మధ్యప్రదేశ్ నుంచి పైభాగం మొత్తం కూడా ఆ యొక్క ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి దేశంలో అత్యధిక వేడిగా ఉండేటటువంటి నెల జూన్ నెల. అదేవిధంగా అతి చల్లగా ఉండేటటువంటి నెల జనవరి.
సో ఇవి రెండు కూడా మనకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, ఎందుకంటే మన దగ్గర నవంబర్ డిసెంబర్ చల్లగా ఉంటే దేశంలో మాత్రం జనవరిలో ఉంటుంది, మన దగ్గర మేలో ఓవర్ హీట్ అయ్యి తర్వాత జూన్లో తగ్గిపోతే దేశంలో మాత్రం జూన్లోనే వేడిగా ఉండడం జరుగుతుంది. అండ్ భారతదేశంలో వర్షాలు విస్తరించేటటువంటి నెలలు జూలై, ఆగస్ట్. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో తీసుకుంటే అతి వేడిగా ఉండేటటువంటి నెల మే నెల. తుఫాన్లు సంభవించేటటువంటి నెలలు అక్టోబర్ అండ్ నవంబర్, ఎందుకంటే ఇక్కడి నుంచి వచ్చేటటువంటి ఈశాన్య ఋతుపవనాలకి ఇక్కడ ఉండేటటువంటి వాతావరణానికి రెండింటికి కూడా కంబైండ్ అయిపోవడం వల్ల మనకి ఇక్కడ తుఫాన్లు అనేవి జనరేట్ అవ్వడం జరుగుతుంది. వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం అని డిస్కస్ చేద్దాం. వేసవికాలం అంటే ప్రజెంట్ మనం ఇప్పుడు మెయింటైన్ చేసినటువంటి హాట్ వెదర్ సీజన్. సో మనకి ఇక్కడ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వెళ్తున్న కొద్దీ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది సమ్మర్ సీజన్లో. కారణం ఏంటిదంటే మన దగ్గర ఉన్నటువంటి సముద్ర పవనాల తాకిడి, అంటే ఏదైతే కోస్టల్ ఏరియాస్ ఉంటాయో, అంటే మనకి ఈ విధంగా ఉంది కదా, ఇక్కడ నుంచి మనకు చల్లని గాలులు, ఇక్కడ నుంచి చల్లని గాలులు రావడం జరుగుతుంది. అదే మనం ఉత్తర భారతదేశంలో తీసుకుంటే ఒక పక్క మొత్తం కూడా ఎడారి, ఇంకో పక్క కూడా పెట్టని కోటగూడ వల్లే ఉన్నటువంటి హిమాలయాలు. ఇవేవి కూడా మనకు అక్కడ హీట్ని అవి రెడ్యూస్ చేయడం కానీ, హీట్ని అవి ట్రాన్స్ఫర్ చేయడం కానీ చేయకుండా హీట్ని అక్కడనే ఉండేటట్టు మెయింటైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు అక్కడ టెంపరేచర్స్ అనేవి మన దగ్గర తక్కువగా ఉండడం జరుగుతుంది, ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఉత్తరప్రదేశ్ అదేవిధంగా హర్యానా ప్రదేశాల్లో, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ అండ్ పంజాబ్ పైన ఉన్నటువంటి హర్యానా ప్రదేశంలో లూ అనేటటువంటి వేడి గాలులు అనేవి రావడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క పేర్లే చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక సీజన్ సంబంధించి ఈ విధంగా లూ అనేది దేనికి సంబంధించింది, వేసవి గాలులకు సంబంధించింది, లేదా ఒక తుఫాన్ యొక్క నామం, లేదా అక్కడ ఉండేటటువంటి సరస్సు యొక్క నామం, ఈ విధంగా మనల్ని అడిగే అవకాశం ఉంటుంది. సో లూ అనేది వేసవి కాలంలో ఉత్తరప్రదేశ్ అదేవిధంగా హర్యానాలో వచ్చేటటువంటి వేడి గాలులు. అదేవిధంగా పంజాబ్లో కనుక తీసుకుంటే, హర్యానా కింద ఉన్నటువంటి పంజాబ్లో కనుక తీసుకుంటే అందీలో అని పిలవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మన యొక్క తూర్పు భాగంలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ తీసుకుంటే నార్వెస్టర్ లేదా కాలబైశాఖి. కాలబైశాఖి చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కువసార్లు అయితే కాలబైశాఖి అని అడగడం జరిగింది. సో కాలబైశాఖి అంటే అక్కడ వచ్చేటటువంటి వేడి గాలులు. అండ్ అదేవిధంగా వేసవికాలం రావడానికి గల కారణం సూర్యుడి ఉత్తరాయణం. సో సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి ఎంటర్ అయినప్పుడు వేసవి కాలం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్ ఋతుపవన జల్లులని ఎక్కడ స్టార్ట్ అవ్వడం జరుగుతుందంటే గంగా సింధు మైదాన ప్రదేశం ఉంది కదా, సో మనం మైదానాల పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకున్నటువంటి ప్రదేశంలో అక్కడ ఉన్నటువంటి పీఠభూమి వల్ల సంవహన వర్షపాతానికి గురవ్వడం జరుగుతుంది. సో అక్కడ మనకు జనరేట్ అయ్యేటువంటి హీట్ వల్లని మనకు అక్కడ జనరేషన్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల మనకు అక్కడ డ్యూయల్ వెదర్ అని మెయింటైన్ అవ్వడం వల్ల క్లౌడ్స్ అనేవి ఫార్మేషన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఋతుపవన స్టార్టింగ్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకమైనటువంటి పేర్లు పిలుస్తుంటారు. అంటే మన దగ్గర మనం పిలిచేటటువంటి తొలకరి జల్లులు కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏరువాక అని పిలుస్తుంటారు కదా, సో అదేవిధంగా ఆల్ ఓవర్ ద ఇండియాలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉండడం జరిగింది. ఈ యొక్క తొలకరి అదేవిధంగా ఏరువాకకు సంబంధించి ఉత్తరప్రదేశ్లో అందీలు లేదా గుడ్డి జల్లులు అంటారు. అదేవిధంగా ఈ యొక్క వర్షం వచ్చిన తర్వాతనే చెరుకు పంటను వేయడం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ మనకు సెకండ్ క్వాలిటీ అయినటువంటి చెరుకు చాలా ఫేమస్ అక్కడ. అండ్ దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి తూర్పు భాగాన ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ అదేవిధంగా జార్ఖండ్, ఇక్కడ మనం కాలబైశాఖిలు అంటాం. అదేవిధంగా ఈ యొక్క ఋతుపవనాలు స్టార్టింగ్ అవ్వగానే జనుము, వరి పంటనని వేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అస్సాం అంటే ఫేమసే తేయాకు, కాబట్టి తేయాకు జల్లులు అంటారు, ఇది తేయాకుకి ఫేమస్. అండ్ నెక్స్ట్ కేరళ. సో కేరళ అనేది మన కింది ప్రాంతంలో ఉంటుంది కదా భారతదేశంలో, ఈ ప్రదేశంలో. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక మామిడి పంటకి అనుకూలంగా చేస్తాయి కాబట్టి దీన్ని మామిడి జల్లులు అని పిలుస్తుంటారు. అండ్ నెక్స్ట్ కర్ణాటక. సో కర్ణాటకలో మనకు కాఫీ పంటకు ఫేమస్గా ఉంటుంది కాబట్టి దీన్ని మనం చెర్రీ బ్లూసమ్స్ అని పిలవడం జరుగుతుంది. అండ్ తెలంగాణలో తొలకరి అంటారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏర్వాక్ అని అనడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా దక్షిణ భారతదేశంలో వేసవిలో అంటే ప్రజెంట్ ఈ టైంలో మనకు కొన్ని రెయిన్స్ అనేవి వస్తున్నాయి కదా, వాటిని మనం మ్యాంగో షవర్స్ అంటాం. అండ్ అదేవిధంగా ఉత్తర భారతదేశంలో కూడా మనకు అక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి వెన్ కంపేర్ టు దక్షిణ భారతదేశం. ఇది ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఋతువులు అనేవి మనకు 2 టైప్స్ ఉండడం జరుగుతుంది. అంటే నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం అని మనకు అక్కడ వేరీ అవుతూ ఉంటుంది. అండ్ ఈ యొక్క ఋతుపవన కాలాన్ని మనం మాన్సూన్ అని పిలుస్తుంటాం. సో మాన్సూన్ అంటే ఇది అరబిక్ పదం నుంచి రావడం జరిగింది. అంటే మాన్సూన్ అంటే ఏంటిదంటే కాలం లేదా ఋతువు. సో మనకి ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ యొక్క ఋతువుల్ని మనం మాన్సూన్ అంటాం. సో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకమైనటువంటి పేరుతో పిలుస్తుంటారు. అండ్ ఇప్పుడు మనం మన యొక్క మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి అంటే నెక్స్ట్ మనకి ఎంటర్ కాబోతున్నటువంటి నైరుతి ఋతుపవనాల గురించి డిస్కస్ చేద్దాం. సో నైరుతి ఋతుపవనాలు కనుక తీసుకున్నట్లయితే మన యొక్క భారతదేశం ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ మనకు జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ విధంగా కేరళ ద్వారా ఈ విధంగా దక్షిణ భారతదేశం, తర్వాత ఉత్తర భారతదేశంలోకి విస్తరిస్తూ ఈ విధంగా అది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రదేశంలో వెళ్తుంటుంది. ఇది తూర్పు భాగం కాబట్టి తూర్పు కింద, అదేవిధంగా దక్షిణానికి ఇక్కడ ఉండేది
ఆగ్నేయ ప్రదేశం కాబట్టి ఆగ్నేయ వ్యాపార పవనాలు అనేవి మనకు అక్కడ నైరుతి ఋతుపవనాలుగా మార్పు చెందుతాయి. ఇవి జనరేట్ అవ్వడం వల్ల మనకు అధిక వర్షపాతం వస్తుంది. సో ఎంత శాతం మన భారతదేశానికి బెనిఫిట్ అవుతుందంటే 90% వాటర్ ఫెసిలిటీ అనేది ఈ యొక్క నైరుతి ఋతుపవనాల వల్ల వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క అల్ మసూది అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క ఋతుపవనాల గురించి భారతదేశంలో హిందూ మహాసముద్రం ఆధారంగా శీతోష్ణ స్థితి ఏ విధంగా రెగ్యులేట్ అవుతుందో ఇతను క్లియర్గా వివరించడం జరిగింది. అండ్ అదేవిధంగా మే 21, సో జూన్ 21 ఎంత ఫేమసో మే 21న కూడా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి అంటే ఎగ్జాక్ట్ 1 మంత్ ముందే మన యొక్క అండమాన్ నికోబార్ దీవులకు ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఒక్కొక్కసారి మనకు అవి కొంచెం వేరీ అవ్వడం జరుగుతుంది. అంటే ఉన్నటువంటి వెదర్ సిచ్యువేషన్స్ కానీ అదేవిధంగా ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి మనకు అక్కడ వేరీ అవుతూ ఉంటాయి. అండ్ మన యొక్క భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు ఫస్ట్ ఎంటర్ అయ్యేటటువంటి రాష్ట్రం కేరళ. మన యొక్క ప్రధాన భూభాగంతో తీసుకుంటే మాత్రమే మనకి ఇది కేరళ, లేదంటే మాత్రం అండమాన్ నికోబార్ దీవులే రావడం జరుగుతుంది. అంటే మనకు అక్కడ కింద అండమాన్ నికోబార్ దీవులు, ఒకవేళ ప్రధాన భూభాగం మెన్షన్ చేస్తే మాత్రం కేరళ ఈజ్ ద కరెక్ట్ వన్. అండ్ యొక్క నైరుతి ఋతుపవనాలని మనకు 2 శాఖలుగా విడిపోతాయి. ఒకటి బంగాళాఖాతం శాఖ, ఇంకొకటి అరేబియా మహాసముద్రం శాఖ. సో ఉండేటటువంటి మనకు వాటర్ వచ్చేసి ఈశాన్య అదేవిధంగా నైరుతి ఋతుపవనాలు అయితే మళ్ళీ దాంట్లో కూడా మనకు అక్కడ వచ్చేటటువంటి నైరుతి ఋతుపవనాల్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, బంగాళాఖాతం అదేవిధంగా అరేబియా శాఖ. సో ఈ 2 కూడా మనకు అండమాన్ నికోబార్ దీవుల దగ్గర జనరేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అక్కడ నుంచి బంగాళాఖాతం మీదుగా ఇక్కడ ఉన్నటువంటి అరకాన్ యోమా ప్రదేశం నుంచి మయన్మార్లో అడ్డగించడం జరుగుతుంది. తర్వాత అది ఈశాన్య రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మళ్ళీ వాటిని కాశీకొండలు అడ్డుకుంటాయి. అడ్డుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఈ యొక్క హిమాలయాలు అడ్డగించడం వల్ల డైరెక్ట్ అంటే ఈ విధంగా ఉన్నటువంటి హిమాలయాలు అనేవి ఈ యొక్క కార్నర్లు ఈ విధంగా టర్న్ అవుతూ డైరెక్ట్ పంజాబ్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో పంజాబ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ ఈ యొక్క ఈ ప్రదేశంలో మొత్తం ఇది రెగ్యులేట్ అవుతూ ఉన్నాయి. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి పాస్ అవుతూనే మొత్తం కూడా హెవీ రెయిన్ అనేది ఎక్కువ వర్షపాతం అనేది కురుస్తుంటుంది. సో ఈ విధంగా మనకు అక్కడ జనరేట్ అవుతుంది. అందుకే మన యొక్క దక్షిణ భారతదేశం కంటే కూడా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మేఘాలయలోని మార్చిండ్రామ్లో అదేవిధంగా చిరపుంజిలో కూడా అత్యధిక వర్షపాతం కురుస్తుంటుంది. సో దీనివల్ల కురుస్తుందంటే నైరుతి ఋతుపవనాల వల్ల జనరేట్ అయ్యేటటువంటి బంగాళాఖాతం శాఖ. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరేబియా శాఖ. ఇది మన యొక్క భారతదేశంలోని దక్షిణ భారతదేశంలో వర్షం రావడానికి ముఖ్య కారణమైనటువంటిది అరేబియా శాఖ. ఇది బంగాళాఖాతం శాఖ కన్నా కూడా 3 రెట్లు అధికంగా ప్రయాణిస్తుంది. ఎక్కువ వర్షపాతాన్ని కూడా ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఏ విధంగా వెళ్తుందంటే ఇది కర్ణాటక, మహారాష్ట్ర, కలకత్తా ఈ విధంగా వెళ్తూ డైరెక్ట్ ఢిల్లీకి వెళ్తుంది. అక్కడి నుంచి కూడా మళ్ళీ అది పంజాబ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఒకటి వెళ్తుంది, సేమ్ అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ బంగాళాఖాతం, అరేబియా శాఖ ఈ 2 కలిసినటువంటి ప్రదేశాలు పంజాబ్లోని లూధియానా, ఇదొకటి కూడా చాలా చాలా ఫేమస్. అండ్ అరేబియా శాఖ ద్వారా ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఈ యొక్క శాఖ ద్వారా భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క వర్షపాతం అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఒక్క రోజులో అత్యధిక వర్షపాతం కురిసినటువంటి ప్రదేశం వచ్చేసి అమీన్ దీవులు. మరి ఇంతకీ అమీన్ దీవులు ఎక్కడున్నాయో తెలుసా? సో ఈ విధంగా భారతదేశం ఉంటే ఇక్కడ మనకు అండమాన్ నికోబార్ దీవులు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి లక్షద్వీపుల ద్వారా ఈ విధంగా మనకు అరేబియా శాఖ అనేది వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ హెవీ వాటర్ అనేది కురవడం జరిగింది. సో ఈ విధంగా మనకు అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి ప్రదేశాల్లో అమీన్ దీవులు ఒకటి. అండ్ అదేవిధంగా మనకు రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రదేశాల్లో చిరపుంజి మన యొక్క అత్యధిక వర్షపాతం అంటే దాదాపుగా 1000కి పైగా మనకి ఇక్కడ సెంటీమీటర్లతోటి అత్యధిక వర్షపాతం అనేది జనరేట్ అవుతుంటుంది. అండ్ ఈ యొక్క వర్షపాతం ఈ యొక్క అరేబియా శాఖకు చెందినటువంటి వర్షపాతం అనేది పర్వతీయ వర్షపాతం చెందినటువంటిది. అదేవిధంగా ఈ యొక్క నైరుతి వర్షపాతాల వల్ల ఎక్కువ లాభం పొందినటువంటి ప్రదేశాలు వచ్చేసి తమిళనాడు, రాజస్థాన్, లడాక్. అండ్ నెక్స్ట్ ఈశాన్య ఋతుపవనాలు. సో మనకి ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసుకున్నంతా కూడా నైరుతి ఋతుపవనాలే. సో ఇక్కడ మనకు దక్షిణార్ధ గోళంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల మనకు అక్కడ వెదర్ మొత్తం కూడా చేంజ్ అయిపోవడం జరుగుతుంది. టెంపరేచర్లు పడిపోవడం వల్ల ఈ విధంగా వెళ్ళినటువంటి ఋతుపవనాలన్నీ పంజాబ్లోని లూధియానాలో కలుసుకొని మల్లా రివర్స్ రావడం జరుగుతుంది. మల్లా రివర్స్ వచ్చినటువంటి దాన్ని మనం ఈశాన్య ఋతుపవనాలు అంటాం. ఇక్కడ మనం మేజర్గా అత్యధిక వర్షపాతం నమోదయ్యేటటువంటి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలని మనకి ఇక్కడ ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ యొక్క వర్షపాతాల్లో ఎక్కువ వర్షపాతం అనేది ఏ ప్రదేశాల్లో కురుస్తుందంటే శివరాయి కొండలు ఇది కురవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు తుఫాన్లు అత్యధికంగా వచ్చినటువంటి ప్రాంతాలు దక్షిణ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఒరిస్సా తీరాలు. అండ్ అదేవిధంగా తుఫాన్లకు ఎక్కువగా గురయ్యేటటువంటి సముద్రం బంగాళాఖాతం. ఎందుకంటే ఈ విధంగా ఉన్నటువంటి ఇక్కడ నుంచి మనకు ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆగ్నేయ ప్రదేశం జనరేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యొక్క బంగాళాఖాతం ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పైన ఉన్నటువంటి ఒడిశాకి ఒక తుఫాన్ల బెడద ఎక్కువగా ఉంటుంది దాని యొక్క యాంగిల్ ప్రకారంగా. అండ్ అదేవిధంగా ఎక్కువ నష్టపోయేటటువంటి ఓడరేవు పారాదీప్ ఓడరేవు. అండ్ లాస్ట్ వచ్చేసి శీతాకాలం. సో శీతాకాలం అంటే మనకు పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు, మొత్తం వెదర్ అంతా కూడా కూల్ అయిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి దక్షిణ భారతదేశంలో టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉత్తర భారతదేశంలో టెంపరేచర్స్ అనేవి డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది.
సో మనకి ఇక్కడ వేసవి కాలానికి శీతాకాలానికి మొత్తం కూడా డిఫరెన్స్ అవ్వడం జరుగుతుంది. అందుకే దక్షిణ భారతదేశం అత్యంత అనుకూలమైనటువంటి ప్రదేశం, మనిషి నివసించడానికి అత్యంత అనుకూలమైనటువంటి ప్రదేశాల్లో దక్షిణ భారతదేశం ఒకటి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు శీతాకాలాన్ని అధికంగా ప్రభావితం చేస్తుంది మధ్యధార సముద్రం. సో మనకు అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి యొక్క హిమాలయాల వల్ల మనకు కొంచెం బెనిఫిట్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క క్లైమేట్ సంబంధించి మనకి ఇక్కడ డిసైడ్ అయ్యేటటువంటి ఫ్యాక్టర్స్, ఇంపాక్ట్ చూపించేటటువంటి ఫ్యాక్టర్స్ ఎల్నినో, లానినో, అదేవిధంగా దక్షిణ డోలనం, వాకర్ సర్క్యులేషన్, అంతర ఆయన రేఖ అభిసరణ మండలం, అక్టోబర్ వేడి, ఇవన్నీ కూడా మనకు దీంట్లో ఇంటర్ఫిరెన్స్ అవ్వడం జరుగుతుంది. ఎల్నినో, లానినో అనేది మీ అందరూ కూడా తెలిసే ఉంటుంది. అండ్ మిగిలిన కూడా మనకు అంత ఇంపార్టెంట్ కాదు. అండ్ నెక్స్ట్ శీతోష్ణ స్థితికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్. సో మనకు అత్యధికంగా చల్లగా ఉండేటటువంటి నెల జనవరి. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత కూల్ అయినటువంటి ప్రదేశం ద్రాస్. ఇక్కడ మనకు -40°C ఉంటుంది. స్టిల్ అక్కడ కూడా మనం ఇంకా సర్వేలెన్స్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా భారతదేశంలో అత్యంత వేడిగా ఉండేటటువంటి ప్రదేశాలు 50 degrees పైగా ఉండేటటువంటి ప్రదేశం బార్మర్, ఇది రాజస్థాన్లో ఉండడం జరిగింది ఆ యొక్క ఎడారి ప్రదేశంలో. అండ్ అదేవిధంగా తుఫాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎక్కువగా తుఫాన్లు అనేవి రావడం జరుగుతుంది. ఎక్కువగా వచ్చేటటువంటి సముద్రం బంగాళాఖాతం. అండ్ ఎక్కువ వర్షపాతం వచ్చినటువంటి ప్రదేశం మాసిన్రామ్ 1141 సెంటీమీటర్లు. అండ్ అతి తక్కువ తీసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి లే ప్రదేశం, అంటే ప్రస్తుతం ఇప్పటికి కూడా అది మనకు అదే ప్రదేశంలో ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా రాజస్థాన్లోని జైసల్మీర్ కేవలం 12 సెంటీమీటర్స్ ఫర్ ద టోటల్ ఇయర్. అండ్ మన యొక్క భారతదేశం యొక్క సగటు వర్షపాతం వచ్చేసి 925 సెంటీమీటర్స్. అంటే 50% కంటే, అంటే అట్లీస్ట్ 400 సెంటీమీటర్స్ కంటే కూడా తక్కువ వర్షం పడితే దాన్ని మనం కరువుగా కన్సిడర్లోకి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువ కరువు వచ్చేటటువంటి ప్రదేశాలు రాజస్థాన్, గుజరాత్, అదేవిధంగా మధ్యప్రదేశ్. సో ఎక్కువ అడవులు ఉండేటటువంటి ప్రదేశం మధ్యప్రదేశ్ అయినప్పటికీ మనకు అక్కడ కరువు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దక్షిణ భారతదేశంలో తీసుకుంటే ఎక్కువ కరువు వచ్చేటటువంటి రాష్ట్రం కర్ణాటక. అండ్ ఈ యొక్క వర్షాల వల్ల వచ్చేటటువంటి వరదల వల్ల ఎక్కువ నష్టం వచ్చేది ఉత్తరప్రదేశ్, బీహార్, అదేవిధంగా అస్సాం. సో అస్సాం దుఃఖదాయిని, బీహార్ దుఃఖదాయిని. ఒకటి దామోదర్ నది, ఇంకోటి వచ్చేమో బ్రహ్మపుత్ర నది. ఇక్కడ నుంచే మనకు నేషనల్ పార్క్ నుంచి, ఒక అస్సాంలో నేషనల్ పార్క్ నుంచే బ్రహ్మపుత్ర నది వెళ్తుంది. ఆ యొక్క నేషనల్ పార్క్ సంబంధించి చాలా ఇంపార్టెంట్, ప్రతిసారి కూడా ఎగ్జామ్లో రిపీట్ అవుతూనే ఉంది. అండ్ అదేవిధంగా ఒక్క రోజులో అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి నగరం వచ్చేసి ముంబై. మనకి 89 సెంటీమీటర్లు అయితే నమోదు అవ్వడం జరిగింది. సో అత్యధిక వర్షపాతం మనకు 2006 ఆ టైంలో వచ్చినప్పుడు ముంబైలో అధికంగా రావడం జరిగింది. అండ్ అదేవిధంగా రీసెంట్గా మనకు వరదలు కూడా రావడం జరిగింది ముంబైలో. అది కూడా మనకి ఇక్కడ కన్సిడర్లోకి తీసుకున్న తర్వాత కూడా మనకి ఇది 2006 ఈజ్ ద బెటర్ వన్. దీనికి కొంచెం తేడా ఉంది. అయినప్పటికీ అది మన కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అది తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడతోటి యొక్క శీతోష్ణ స్థితి అంటే క్లైమేటాలజీ అని మనకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనకు డేటాతో కలుద్దాం. అప్పటి వరకు స్టడీ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్, అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.